అగ్రగణ్య జాతులైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు డాక్టర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, పేదవాని యొక్క సంపద కేవలం ఎడ్యుకేషన్ అని, అంటే విద్య అని, ఆ విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఆలోచనతో సిబిఎస్ సిలబస్ పెట్టి ప్రతి పేదవాడు కూడా చదవాలనే దృక్పథంతో ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మనం అందరూ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండాలంటే, అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వారు విజయవాడలో నడిబొడ్డున 125 అడుగులు ఎత్తు, మొత్తం ఎత్తు వచ్చి 225 అడుగులు, దాని ఖర్చు కూడా 400 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి అది ఒక విజ్ఞాన కేంద్రంగా తీసుకొని వచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి. మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు మన అంటే కేంద్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఎంత మనోవేదంతో, అంటే అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు యావత్ జాతికి కూడా అంబేద్కర్ ఒక మార్గదర్శకుడు. చూపుడు వేలు పెట్టుకొని చేతిలో పుస్తకం పెట్టినటువంటి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఉంది. అటువంటి అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ యొక్క జపం చేయకూడదు. 7 పర్యాలు అంబేద్కర్ జపం చేస్తే అది అంబేద్కర్ జపం చేసేదానికన్నా 7 పర్యాలు అంటే 7 పర్యాలు ఈ దేవుని జపం చేస్తే స్వర్గానికి పోతారని మాట్లాడటం అందరూ మనోభావాలను దెబ్బతీసినట్టయింది. ఈరోజు నిజంగా కూడా అంబేద్కర్ భావజాలాలు అనేది ఏ విధంగా ఉందంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఈ అమిత్ షా గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడినారో నాకు అర్థం కావట్లేదు. ఒక కతూరి అమిత్ షా గారికి కూడా నేను బాగా ఆయన కూడా అర్థం చేసుకోవాలి. పుణ్యం కోసం ఆలోచిస్తారు, పాపాలు చేసేవాళ్ళు పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశము, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తప్పించే వాళ్ళు అంబేద్కర్ నామ జపం చేస్తారు. దీనికి అర్థం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఈరోజు అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచినా ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలజడి వస్తూ ఉంది. ఇప్పుడైనా అమిత్ షా గారు ప్రజలకు క్షమాపణ చెప్పి తను చేసిన తప్పుని సర్దిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అతనికి సపోర్ట్ చేసే పార్టీలు అన్నీ కూడా ఈ అంబేద్కర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆయన కూడా ఎస్సీలు అంటే ఎవరైనా పుడతారనే భావన కలిగినటువంటి వ్యక్తులు, అభివృద్ధిని, పేదవాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులంతా ఈరోజు కోటీసులంతా ఒకటైనారు. ఈ అంబేద్కర్ భావజాలాలు వాళ్ళకి మొదటి నుంచి కూడా అందుకే నేను ఈ అంబేద్కర్ యొక్క భావజాలాలు ఎట్లుండదంటే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో జాతీయ నిర్మాణంతో పాటుపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. పదే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనందరూ సంఘటితం కావాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎస్సీ రిజర్వేషన్లో కానీ, బీసీ రిజర్వేషన్లో, ఎస్టీ రిజర్వేషన్, మైనార్టీ రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు, మనం అంబేద్కర్ ఇచ్చిన భిక్షతో మనం వచ్చిన ఏ పార్టీ అని కానీ మనమందరూ సంఘటన చేసి ఈ అమిత్ షా గారు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైన మనోబాధని పెంపొందించే కార్యక్రమాలు ఆయన హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చేయటం చాలా బాధాకరం. దీన్ని మనందరూ కూడా ఖండించాలా. వీలుంటే అందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మనం అజిటేషన్ చేయాల్సిందిగా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బాబు నువ్వు సూపర్ సిక్స్ చేయకపోతే పోతావు. కనీసం జగనన్న ఇచ్చినటువంటి నవరత్నాలన్నా ప్రజలకి ఇచ్చేటట్టు చూడండి. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు చాలామంది ఈరోజు ప్రజలకు ద్రోహం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి స్వస్తి చెప్పాల్సిందిగా చంద్రబాబుని పదే మళ్ళీ నేను కోరుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా
మన పార్టీలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఒకటూరి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీలో జగనన్న పార్టీ పెడితే నేను ఇది 10వ తూరి రిపీట్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరు వచ్చినా దానకర్ణుడు మాదిరిగా వాళ్ళ దగ్గర చేశాడు. వాళ్ళు తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకులని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని చేర్చుకొని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మంత్రులు చేస్తే, రాజ్యసభ చేస్తే అందరూ వెళ్ళిపోయినారు. మొన్న మన ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి మనసు ఎట్లా ఒప్పుతుందో నాకు అర్థం కాల. జగనన్నని ఆడిపోసుకుంటున్నారు. నేను వెళ్ళిపోయిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మనస్ఫూర్తిగా మీకు కూడా బిడ్డలు ఉన్నారు. హృదయం పైన చేపెట్టుకుని ఆలోచించండి. మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా మీరు రాజకీయాల్లో ఉన్న కోటీసులైనా అంతకుముందు ఎన్ని పార్టీలు ఉండి మారి మన పార్టీకి వచ్చినా మీ నియోజకవర్గానికి జగనన్న ఎంత అభివృద్ధి చేశాడో మీరు ఒక్క తూరి మీ మనస్సాక్షికి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రతి నియోజకవర్గంలో జగనన్న తన నియోజకవర్గంలో చూసి ప్రతి నియోజకవర్గాన్ని పెద్ద అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుని వచ్చినటువంటి జగనన్నకి మీరు వెన్నుపోటు పొడిచేదే కాకుండా ప్రజలు కూడా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినారు. అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచిండి ముఖ్యమంత్రి అంటే మీరు పార్టీ వదిలి వెళ్ళిపోయే వాళ్ళ ఒకతూరి మీరు సింహాలోకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇంకోటి, చంద్రబాబుకి జగనన్నకున్న ఆ వ్యత్యాసం కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడో ఒకతూరి ఆలోచించండి. పార్టీకి డబ్బు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి డబ్బు ఇచ్చి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని నిలబడే కోటీసులకి పెద్ద పెద్ద కోటీసులకు ఆనిస్తే జగనన్న దానకర్ణుడు మాదిరిగా ఎవరు చేరినా తను కష్టార్జనతో సంపాదించినటువంటి ఫండ్లో తలా కొంత ఎంతో ఒకంత ఇచ్చే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేశాడు. దాన్ని గుర్తించుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క 175 మంది ఎమ్మెల్యేలు మనం ఓడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే జగనన్నకి మనం అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఆయనకు సపోర్ట్ చేసే కార్యక్రమాలు మనం చేయాలి. అది వదిలితే మనకు రాజకీయ భిక్షం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికే కాదు మనం ద్రోహం చేసేది, ప్రజలు కూడా ద్రోహం చేసినట్టు నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా పోయిన వాళ్ళు పోతారు. దయచేసి జగనన్న పైన నిందలేసే కార్యక్రమాలకి స్వచ్ఛ చెప్పాల్సిందిగా కోరుతున్నాను.